ఓకే, మీరు అలాగే కూర్చోండి, దాము గారిని ఇక్కడ ఉన్నతాశ్రమంపై కూర్చోవలసిందిగా మనవి. దాము గారికి సత్కార కార్యక్రమం ఏది మళ్ళీ ఒకసారి ఇది ప్లే చేయమ్మా. దాము గారికి కూడా మేడమే రాసి ఉంటారేమో, దుర్గా ప్రసాద్ గారు. ఎస్, మీరు ఎలా రాశారో, మీ హృదయం ఎలా ఆవిష్కరిస్తారో ఇక్కడ మీకు మైక్ ఇస్తున్నాం, ఆవిష్కరించారు. సెన్సార్ బోర్డు మెంబర్, ధన్యవాదాలు. మొన్ననే మాజీ అయ్యా, ఎప్పుడైనా సార్ మెంబర్ అంటే మెంబర్. కొద్ది సౌండ్ పెంచరా, కొద్ది సౌండ్ పెంచరా. వెళ్ళిపో. ప్రభాస్ శర్మ గారు పాట రాయడం కానీ కంపోజ్ చేయడం కానీ రెండు చేయగలరు. పాడతారు కదా, వెరీ గుడ్ సింగర్. గొడవైనారా చాలా సన్మాన పత్రం చదివే ముందు, ఉజ్వల భవితకు బాటలు వేసే ఉన్నతమయ మగు బ్రతుకును కోరి, పుట్టునూరికి అయిన వారికి దూరంగా ఆ తీరం చేరి, చీకటి లోకపు ఆకర్షణలా చెడుదారులన్నీ వదిలేసి, రేపటికై ఆలోచిస్తూ శ్రామికులై అట పని చేసి, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా భారత పుత్రులు మేమంటూ భారత మాతకు విలువలు పెంచే ప్రవాసాంధ్రులకు వందనము, ప్రవాసాంధ్రులకు వందనము. దేశం కోసమే దేహమని సాధనతో కొనసాగమని, దేశం కోసమే దేహమని సాధనతో కొనసాగమని ప్రేరణ నొసగి మార్గం చూపిన ప్రవాసాంధ్రుల వందనము, మీ ఇరువురికి అభినందనము. శ్రీమాతా కళాపీఠం శ్రీ గేదెల దామోదరరావు గారికి కళాబాంధవ బిరుదు ప్రదానంలో భాగంగా న్యూజెర్సీలో నివాసం తెలుగు వారందరికీ అనురాగ ఆప్యాయతల అనుబంధం వినిపిస్తూనే ఉంటుంది. ఆ హృదయం ఒక పడమటి సంధ్యారాగం, తెలుగు కట్టు బొట్టు. తనకు సాంప్రదాయ తరంగం ఉన్నది అమెరికాలోనేనా అనే గొప్ప సందేహం. నిలువెల్లా మన దేశం, మన వేషం, మనదైన తెలుగుదనం. అంతర్జాతీయ స్థాయిలో కళా సంస్థలన్నిటికీ ఆలంబనం తెలుగు వాడి పనితనం. గర్వంగా శిరమెత్తేలా చేయడము ఈ పెద్దాయన లక్షణం. ఈ సుగుణాల కళాబంధు, కళలకు ఆత్మబంధు ఇంకెవరు? వినయశీలి, దయాశాలి, దానశీలి శ్రీ గేదెల దామోదరరావు గారు. విశేషించి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఉద్యమాల పురిటిగడ్డ, జానపదాలకు అడ్డ, శ్రీకాకుళం కత్తుల కవిటి దివిటి గేదెల సూర్యనారాయణమ్మ సత్యనారాయణ నాయుడు దంపతుల వరఫలం. ఆంధ్ర నుంచి అమెరికాకి ఎగిసిన విజయ కేతనం,
ఆత్మవిశ్వాసంతో అంబరాన్ని జయించిన ఆదర్శం. దాము గారంటే ద గ్రేట్ అనిపించుకున్న వ్యక్తిత్వం. పుట్టిన మట్టికి విలువైన సేవలందించే ధర్మగుణం. హక్కి నేను అంతటోడిని అబ్బురుపరిచిన వ్యవహారం. అసలు తెలుగు వాళ్ళు ఎవరైనా అమెరికా అనగానే గుర్తొచ్చే సంబరం. మానవ సేవే మాధవ సేవని అంకితం ఇచ్చిన జీవితం. కళకు సర్వం తానై నినదించిన చైతన్యం. అందుకే చంద్రుకో నూలుపోగలా మేము అందించే ఈ బిరుదు కళాబాంధవ. దామోదరరావు అని జగమెరిగిన సత్యం. రచన మీ అయినాడు దుర్గాప్రసాద్. ఏ శ్రీమాత్రే నమః. నిజంగా ఈరోజు ఎంత సుదినం అంటే నాకు మొదటగా మా సోదర శరత్ చంద్రకి నేను ధన్యవాదాలు తెలపాను. ఎందుకంటే నాకు 2 రోజుల క్రితమే నాకు శ్రీమాత స్టూడియోస్ ఒక అధినేత మిత్రద్వయంలో ఒక ద్వయం నాగభూషణ్ గారు నేను కోతవేడి దూరంలో ఉంటాను. మా నల్లనయ్య గారు చెప్పినట్టు ఒకటే, ఈ లోపలికి రావాలంటే ఒక యోగం ఉండాలి. నాకు ఆ యోగం 2 రోజుల క్రితం వచ్చింది. కానీ ఆ యోగం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఈరోజు అమెరికాలో ఒక ఇద్దరు అగ్రగాములు అంటే ఇంతమంది అంటే ఇప్పుడు మాకు చైతన్య శర్మ కృష్ణ వాళ్ళిద్దరు కూడా మీ ఇద్దరు కూడా మీ అందరూ కలిపి రామాంజేశ్వరి గారి శిష్యులు మీ అందరం. వారు అంటే ప్రపంచ విఖ్యాత అంత వాళ్ళు అంత పాడి మనకు అంత ఎంతో గౌరవం తెస్తున్నారు. అలాంటి వారిద్దరు కూడా మీరిద్దరు ఇక్కడ చేశారంటే, ఒకేమో అమెరికాలో అన్నపూర్ణమ్మ, ఆవిడ పేరే సుధారాణి. ఆవిడ మొహంలో చూస్తేనే ఆ పవిత్రత, అంటే ఒక అన్నపూర్ణ ఒక కళ వస్తుందన్నమాట. ఇంతమంది కళాకారులు ఎంతమంది వెళుతున్నారు. మీరు అన్నారు చేశారుగా, ఎవరు కూడా భోజనం లేకుండా ఎవరింటికి వెళ్ళరు. కానీ అలాంటిది అమెరికా లాంటి ప్రదేశాలు మీరు అన్నట్టు మన అన్నానికి వాచిపోతాం. అలాంటిది 10 రోజుల పాటు అంటే ఇప్పుడు అన్నం తింటేనే కదా కళాకారుడు వాడు బాగా ప్రదర్శించగలరు. అలాంటి వారికి అమ్మ మీరు నిజంగాను మీకు విశాఖపట్నం కాదు, అంటే ఉత్తరాంధ్ర అన్నపూర్ణ మీరు అమెరికాలో ఉన్నారు అనుకోండి. ఉత్తరాంధ్ర అన్నపూర్ణ గారు అమెరికాలో ఉన్నారు మీరు. అంటే ఇంతమందికి పెట్టడం నిజంగా మీకు ఏదో పూర్వజన్మ సుఖతో మీ అన్నట్టుగా మీ తల్లిదండ్రులు, తర్వాత మీ అక్క చెల్లెళ్ళు, మీ అందరికీ మీ తల్లిదండ్రులకి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉండబట్టే మన చెయ్యి ఎలా ఉంటుందండి, లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగ ఉండి గెరిటి పట్టుకుని ఉత్తరాంధ్ర అన్నపూర్ణ మీరు అమెరికాలో. అందుకని నిజంగా సడన్గా మా శరత్చంద్ర పిలిచినట్టే నేను ఏమిటో కార్యక్రమం నాకు ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి అంతా చూసారు, ఇంత అద్భుతమైన కార్యక్రమం చెప్తుంటే నిజంగా ఆ మిత్రద్వయం ఇక్కడ ఉన్నవారు చూసారు. అసలు గంగిగోపాలు గట్టిటేని చాలు విశాఖపట్నంలో 20 లక్షల మంది ఉంటారు. ఇందులో ఒక 20 మంది ఉన్నాం కదండి. ఈ 20 మందికే ఈ వీరి తాలూకా ఈ సన్మాన కార్యక్రమం భాగ్యం చూసే యోగం ఉంది. అందుకని అమ్మ మీకు మీరు ఇంకా ఉత్తరాంధ్ర అన్నపూర్ణ ఇంకా కొన్ని వేల మంది కళాకారులు మీరు వస్తూనే ఉంటారు. మీరు అలాగే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని, మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సుఖీభవ. గేదెల రామారావు వచ్చారు, ఆయన ఒకటి చెప్పారు, నాకు అర్థం అవ్వలేదు. ఆయన ఫస్ట్ మాట్లాడుతుంటే అందరూ అమెరికాలో వచ్చారు పాడుతున్నారు ఇదంటే నాకు అర్థమైంది. ఈయన గాయకుల అసలు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు చూస్తే గేదెల దామోదరరావు గారు అంటే ఆయన చూస్తే మీరు అన్నట్టు చూసారా, ఎంతో పెద్ద ఉన్నతాధికారి, ఎంత సంపలుగా మాట్లాడుతూ పాడుతూ నిజంగా ఎలా అంటేను అసలు పాడితే బాగుంటుందని చెప్పి అంత అద్భుతంగా రోజు స్టార్టింగ్ ఎలా చేశారు. ఈరోజు చాలా మంచి రోజు కదా, భలే మంచి రోజు భలే అనేసరికి నిజంగా ఈ రోజుని చాలా భలే మంచి రోజు దామోదరరావు గారు. అలాగే మా సోదర శరత్చంద్ర అమెరికా వచ్చి మీ ఇద్దరు అనుబంధం ఇలా ఉందంటే నాకు ఇంకా అనుబంధంగా అనిపించింది అనమాట. అంటే ఇదే అంటే మీరు చూసారా, మీరు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్ర జిల్లా ఒక వెనకబడిన జిల్లా అంటారు. ఆ వెనకబడిన జిల్లా నుంచి అమెరికా వెళ్ళి అందలమే ఉన్నా సరే మీరు ఒక సామాన్య సేవకుడు అన్నారు చూసారా. ఒక్కసారి అందరూ గట్టిగా కరదానత్వంలో. అందుకే ఎప్పుడు కూడాను ఎదిగిన కొద్దీ ఎవరైతే ఒదుగుతారో వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. మీరు రాకుండా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాగా అంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఉత్తరాంధ్ర జిల్లాలందరూ ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళని అక్కడ దగ్గర తీసుకెళ్ళి మంచి అవకాశాలు ఇచ్చి చేసినప్పుడు తర్వాత ఇప్పుడే చూసారు సాయిదత్త పీఠంలో అలాంటి దాంట్లో చేసి ఎవరు చూసినా ఎక్కడ సాయిదత్త పీఠం ఎవరు ఏ కార్యక్రమం అక్కడ ఇచ్చే ఉన్నారు. నేను అఫ్కోర్స్ నేను భారతదేశం దాటి పట్టుకు వెళ్ళలేదు అనుకోండి, భారతదేశంలో ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఇంతమంది వీళ్ళందరికీ కార్యక్రమం ఇచ్చి వారి ఆశీస్సులు ఇప్పుడే వారు అక్కడి నుంచి ఆశీస్సులు కూడా ఇక్కడి నుంచి అభ్యర్థించారు. నిజంగా మీకు మీ ఇద్దరికి కూడా గేదెల రామారావు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా కొన్ని వేల మంది కళాకారులు తీసుకెళ్ళి ఇంకా మీ చేతలు మీ అందరి తర్వాత ఇతరులతో చాలా మంచి మంచి కార్యక్రమాలు కళాకారులు
ఉపకారాలందరూ చేయాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఇంకా మాకు చెప్పాలంటే మా నల్లనయ్య గారు మాకు ఈయనకి ఒక 20 సంవత్సరాల నుంచి అనుబంధం. ఒక చిన్న ఉదాహరణ చెప్తామంటే విజయ గణపతి గుడి ఉంది రోడ్డు మీద. సడన్గా రోడ్డు పెద్ద డివైడ్ ఒక మీడియా పెట్టేస్తున్నారు. ఆ గుడికి ప్రతి వాళ్ళు దర్శనం చేసుకుంటారు. నేను లక్కీగా చేశారు. ఆయన జోనల్ కమిషనర్. సరే ఇక్కడ ప్రతి వాళ్ళు విజయ గణపతి దర్శనం చేసుకుంటారండి, ఇక్కడ చిన్న ఓపెనింగ్ ఇవ్వండి చాలా అంటే, నాకు తెలీదు ఆయనకు కూడా నిత్యభక్తుడు. ఇప్పటికి చెప్పాలంటే శంకరమఠం రోడ్లో ఎక్కడ మీకు మీడియా కట్టింగ్ ఉండదండి, అక్కడ ఒక్క చోట ఉంటుంది. ఆ విజయ గణపతి ఆశీస్సులకి ఎప్పుడూ ఉంటాయండి. మాకు నల్లనయ్య గారు అలాగే పరిచయం అన్నమాట. నాకు ఈరోజు నల్లనయ్య గారు వచ్చారేమిటి నాకు తెలియదు, ఏమిటో తెలియదు. చూస్తే ఆయన వృత్తితో ఈ ప్రవృత్తి నాకు రచన నాకు ఎప్పటివరకు తెలియదండి. అంటే చూసారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటో అన్ని కొత్త వింతలు నాకు కనిపిస్తాయి. మొన్న వచ్చాను, ఇవాళ వచ్చేసరికి ఇలాంటి అచరిత మహారథులను అంతే పరిచయం చేసి ఒకసారి నల్లనయ్య గారికి ఆ పాట చాలా అద్భుతం వేశారంటే మన మనసులోని భావాన్ని అసలు మనకు అది పాటలు అలా చూస్తే మన కళ్ళంటే మన మనసులోని భావాన్ని అలా వ్యక్తీకరణ చేశారు. ఒక్కసారి నల్లనయ్య గారికి ఇలాంటి మంచి ఇంకా కార్యక్రమాలు చేసి ప్రపంచ విఖ్యాతంగా మీరు కూడా మరా సింపుల్గా ఉంటే మంచి కార్యక్రమం చేయాలి. అలాగే పాడిన పాట శ్రీలత కూడా ధన్యవాదాలు. తర్వాత దుర్గాప్రసాద్ గారు ఆయన స్టార్టింగ్లోనే పాట పాడి ప్రవాసాంతులందరికీ వందనం అన్నారు. ఒక్కసారి ఆయనకి వందనం అభివందనం. అంటే ఆయన చూసారా సెన్సార్ బోర్డు మాజీ అన్నారు, ఒక్కసారి మెంబర్ అయితే మీరు ఎప్పుడూ మెంబరే అన్నారు. మాజీ సెన్సార్ బోర్డు మాజీ ఈయన కాదు గవర్నర్. అందుకోసం ఇలాంటి మంచి వ్యక్తులు అంటే చాలా సింపుల్గా ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. తర్వాత మా శర్మ చైతన్య బ్రదర్స్ శర్మ వారిద్దరూ కూడాను ముందుకు రండి. వారిద్దరూ కూడాను అందరికి తెలియ చైతన్య బ్రదర్స్ వాళ్ళిద్దరు బ్రదర్సే అనుకుంటారు, కానీ నిజంగా వారిద్దరూ కూడా అంటే చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళు ఎంతో కొంతమంది వేల మంది శిష్యులు తయారు చేశారు. కానీ కొన్ని వేల దేవాలయాలు పాడారు, ప్రపంచం అంతా తిరిగారు. కానీ వారు కూడా ఎప్పుడు ఎదుగుదనుగుదు అలా ఒదుగుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా అన్నగారు అంటే ఎప్పుడైతే ఈ వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వృద్ధి అక్కడ ఉంటుంది. నిజంగా ఆ సోదరులు ఇద్దరు ఇంకా ప్రపంచవ్యాప్తంగా మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే మా భారతదేశానికి మంచి పేరు తేవాలని మీకు ఆశీస్సులు. ఇంకా చివరిగా చెప్పాలంటే ఎందుకంటే ఆఖరికి వచ్చాను, ఇప్పటి వరకు ఈయన అన్నారన్నమాట, ఈయన నాగభూషణ్ గారు ఇంకో గారు నరసింహమూర్తి గారు ఇప్పుడు చూడలేదు నమస్కారం వీడే మొదటిసారి. వీరిద్దరిని చూస్తుంటే మనకందరికీను అసూయ వస్తుంది. అంటే ఎందుకంటే స్నేహితులంటే ఇలా ఉండాలి అంటే మిత్రద్వయం అన్నారు కదా, భట్టి విక్రమార్క అన్నారు కదా, అలాగా అయ్యా మీ ఇద్దరు కూడా నిజంగా ఇంకొక 50 ఏళ్ళ పాటు ఇంకొక 100 ఏళ్ళ పాటు ఇలాగే మిత్రద్వయం ఉండే ఒకసారి అంతా గట్టిగా చేయి. మీ ద్వారా కొన్ని వేల మంది కళాకారులు ఇంకా పైకి మంచి వివిధ విభాగాలు పంపించి వాళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి మీ ఇద్దరికి కూడాను మా అందరి తరఫున ఆశీస్సులు అండి మీకు. ఎందుకంటే ఇది శతమానం భవతి అంటే మీకు అమెరికా నుంచి అక్కడి నుంచి ఆశీస్సులు వచ్చాయి మీకు. తర్వాత ఇలాంటి మంచి వృత్తులు అందరితో పాటు మీకు ఒక సౌభారతత్వం చాలా మంచిది. ఇంకా చివరగా శరత్చంద్రుడు, ఆయన ఇప్పుడు కూడా సోదరా శరత్చంద్ర అంటాం. ఎందుకంటే ఆయన మాట చూస్తే ఇతనే అనుకుంటాం, కానీ ఆయన ఘంటసాలకి మానసపుత్రుడు, ఒక ఏకలవ్య శిష్యుడు. ఆయన చూసారా రాముడికి ఒకే బాణం ఒకే మాట ఒకే పత్నిలాగా మన సోదర శరత్చంద్రుడికి ఘంటసాల ఇంకొక అతను పడుకున్న తెలివన్న ఎదురు ఒక్కడినే నమ్ముకున్నాడు. ఎప్పుడు కూడా అనేది 2 పొలం ఒకే నమ్ముకున్నాడు. ఇది అంటారు కదండి, నేను మ్యాజిక్ బాక్స్ అంటాను. ఇలా ఏదైనా సరే సడన్గా స్టార్ట్ చేయడం, ఒక్కసారి యుద్ధం ఇచ్చినాడు, ఒక్కసారి ఇలాగా అసలు ఇందాక పెట్టదు వచ్చారు, ఒక్కసారి పెద్ద ఓపెన్ అంటే యుద్ధం వచ్చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అలాగా ఏమీ కాకుండా 1.5 గంటలకి 3 గంటలు కూర్చుంటాడు, ఒక్క చుక్క మంచినీడు కూడా తాగడండి. మనందరూ పాటలు పాడుతుంటే ఒక 2-3-4 సార్లు ఒక్కలే కాకుండా అసలు అరువు పెరిగిన గాయకుడు మన శరత్చంద్ర. ఒకసారి గట్టిగా ఆయన చప్పట్లు కొట్టి ఇంకా అలా కూడా ఈ కార్యక్రమం మిగతా కళాకారులు అంటే నాకు చాలామంది పేర్లు ఎవరు తెలియదు. ఎందుకంటే అందరికీ టెక్నీషియన్స్ అందరికీ అమ్మ దీని వెనకాల మూల స్తంభాలు మీ టెక్నీషియన్సే. మీరందరూ తెర వెనుకండి మాతా స్టూడియోని ప్రపంచ విఖ్యాతం చేస్తారు. మీ అందరికీ ఒకసారి గట్టిగా కళాదాల్తాను. అలాగే ఇక్కడ మిగతా వారు ఎవరెవరు అందరూ కూడా వచ్చి ధీరజ్ ఇప్పుడే చెప్తున్నారు, చూసిన పాట పాడేమన్నాడు. చూస్తుంటే మొహంలో ఒక సరస్వతి తేజస్సు ఉంటుంది. ఎప్పుడు కూడా
కళాకారులకి సరస్వతి అనుగ్రహం ఉంటుంది, ఉంటే వారి మొహంలో తేజస్ తెలిసిపోతుంది. ఇతను ఎంత పెద్ద గాయకుడు అవుతాడు, ఎంత పెద్ద కళాకారుడు అవుతాడు, ప్రపంచం కాదు అతనికి నీకు ఆశీస్సులు నాన్న. ఎందుకంటే చిప్రేజ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా ఆశీస్సులు తీసుకున్నామంటే, పూర్వం మన జనరేషన్ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు తీసుకుంటే పూర్వజనులతో సుకృతం చేసుకున్నా నీకు ఆ భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఫైనల్గానే ఇప్పుడే మన జానకీరాముడు పాట పాడాడు. ఒక్కసారి మనకి ఎప్పుడైనా జానపదంలో అక్కడ తప్ప ఎప్పుడు చూడలే కదా. ఇప్పుడు చూస్తే అసలు ఏమి కాకుండా ఇలా సిసింద్రలా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. పాటలు అంటే మాటలు మాట్లాడాడు, ఎంత అద్భుతంగా మాట అంటే మన ఉత్తరాంధ్ర రాజ్య ప్రజలు ఎలా అంటానో భారతదేశంలో ఒక వన్ని తెచ్చేలా మాట్లాడు. జానకిరామ్ నీకు సుఖీభావ సర్వమంగళానుభావంతో. అందరికీ కూడా ఇంకొకసారి మాతా స్టూడియోస్కి ఈరోజు మళ్ళీ వీరిద్దరికీ కూడా వీరి కుటుంబ సభ్యులందరికీ కూడాను మంచి జరగాలని, నిజంగా ఈ అవకాశం ఇక్కడ మనందరికీ మాకు ఇచ్చినందుకు, ఈ సన్మానాలు మన్నించినందుకు మాతా స్టూడియోస్ తరఫున మిత్రద్వయం చెప్పన మా అందరి తరఫున మీరు ఇంకా మంచి పేరు. కానీ ఇది మీరు ఇచ్చారనుకోండి, దీన్ని బట్టి వినిపించండి మీకు దీనివలన ఇంకా మీకు బాధ్యత పెరిగి ఇప్పుడు మీరు 10ల సంఖ్యలో కదా, ఇంకా నెక్స్ట్ 100ల సంఖ్యలో కళాకారులకు మీరు ఆతిథ్యం ఇవ్వాలని, అది మా ఆశీస్సులు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. నేను ఎప్పుడు గడిపాను సుఖీ బాగుంటుంది. తర్వాత ఫైనల్గాను శాంతి మంత్రాలతో ఎండ్ చేద్దాం తమ్ముడు. ఇంకేంటంటే ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళతో మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది మైక్ అంటే వాళ్ళ గురించి మంచి చెప్పాలంటే ఎంతనే చెప్పచ్చు. అందుకోసమని నిజంగా నాకు ఫస్ట్ మా సోదరుడు శరత్చంద్రకి ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను కూడా ఒక భాగస్వామినందుకు నాకు చాలా సంతోషిస్తున్నాను. నేనేంటి నా పేరు ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్య శర్మ, ఇంటి పేరు ఉపాధ్యాయులు, కానీ నిరంతర విద్యార్థిని నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచితనానికి మరో రూపం, దానశీలి, వినయశీలి, కళాధామంగా పేరొందిన ఈ దాము గారికి కళాబాంధవ బిరుదునిచ్చి సన్మానించారు శ్రీమాత అధినేతలు శ్రీ నాగభూషణరావు గారు, మూర్తి గారు. వారి హృదయ స్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. సాయిరామ్ అండి, నమస్కారం. ముఖ్యంగా నేను ముందుండి మాట్లాడడం నాకు ఎక్కువగా అలవాట్లేదు. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా. ఇప్పుడు కూడా నేను బ్యాక్ ఎండ్లో ఉంటానండి. ఇప్పుడు కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మీరు ఎండ్ చేసిన వరకు నేను వదలను. ఈ కార్యక్రమం ఎన్నో చేశాను. ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఫస్ట్ తానా వచ్చింది, తర్వాత ఆటా వచ్చింది, నాటా వచ్చింది, నాట్స్ వచ్చింది, టీటీఏ వచ్చింది, తర్వాత మాటా వచ్చింది. ఇప్పుడు ఈరోజు అవినాభావ సంబంధం అంటే మాట అంటే మన అమెరికా తెలుగు అసోసియేషన్. ఇక్కడ కూడా మాట కళాపీఠం ఉంది. అంటే చూడండి పేర్లు ఎలాగ ఉన్నాయో, అంటే అభినవ సంబంధం. దాంట్లో ముఖ్యంగా నేను ఆ మాటలో కూడా నేను హానరీ డైరెక్టర్గా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా వెంకన్న చౌదరి గారికి చాలా ధన్యవాదం అండి. ఎందుకంటే ఫస్ట్ని అక్కడికి మన నాట్స్లో నేను కూడా రీజనల్ డైరెక్టర్గా అక్కడ ఉన్నాను నేను. మన కన్వెన్షన్ అప్పుడు వచ్చినప్పుడు అతను ఫోన్ చేసేసి ఇలాగ వస్తున్నారు, వెంకన్న చౌదరి గారు వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇలాగ వైజాగ్ అండి. ఎవరు అనేసి చెప్పారు ఇదంతా. వైజాగ్ ఉండి నాకు తెలియకపోవడం ఏంటి వాళ్ళ గురించి అంటే నేను అనుకున్నాను. అంటే అదే అంటాను, శ్రీకాకుళం ఉంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ అండి. అందుకని మనకి వెనక్కి తోస్తారు. మీకు తెలిసి ఉంటుంది మీకు చాలామంది. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి, ఆంధ్ర వచ్చింది కాబట్టి ఆంధ్ర గురించి తెలుస్తుంది. కానీ అంతకుముందు ఇప్పుడు కూడా బ్యాక్వర్డ్ ఏరియా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అని చెప్తుండేవాళ్ళు. అదే అనుకో తెరా అన్ని మాట్లాడుకునేసరికి ఇదంతా ఎవరో అంటే వైజాగ్ అన్నారు. తర్వాత వీళ్ళ పేర్లు చెప్పారు. ఎక్కడ అని చూస్తుంటే నాకు షాక్ అయిపోయాను. ఎంతవరకు ఎందుకు రాలేదు, అమెరికా రాలేదు, నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అదే ఆ వెంకట చౌదరి పరిచయం చేయకపోతే తర్వాత చూడండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు వస్తున్నారంటే అవన్నీ పేర్లు చెప్పి అసిరినాయుడు, తర్వాత వినోద్, తర్వాత వీళ్ళందరూ చూసుకుని ఎంత ఆనందం అనిపించింది. అంటే ఓ మై గాడ్ మా ఊరి నుంచి వస్తున్నారు ఎంత అనుకొని అప్పటి నుంచి అండి ఓ మై గాడ్ మీరు అప్పుడు అన్నారు. అక్కడ కూడా ఆతిథ్యం చేశారు. తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే మా కజిన్ ఉన్నాడు న్యూ వాళ్ళంతా కూరలు చెప్పాలి కదా, వెంకన్న కదా మీరు బిజీగా ఉంటాం కదా, కొంచెం వాళ్ళు చెప్పిన న్యూయార్క్ వాళ్ళకి పంపించి మొత్తం న్యూయార్క్ రాష్ట్రం అంతా వాళ్ళకి చూపించాము. అక్కడికి అంతాను వచ్చి మా దగ్గరికి వచ్చి అతను ఉన్నారు వికాస్ అని, వాడిని టేక్ కేర్ చేశాడు. వాళ్ళ పెళ్ళికి వచ్చాము యాక్చువల్గా మేము. అదే తర్వాత అఫ్కోర్స్ నుంచి వెళ్ళి అమెరికాకి ఆల్మోస్ట్ 41 years అవుతుందండి అమెరికాకి వెళ్ళి. ఇక్కడ నేను 80 వరకు నేను యూస్ టు వర్క్ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశాను కంప్యూటర్ సెంటర్లో. అప్పుడు తర్వాత ఇక్కడ బిఫోర్ వెళ్ళే ముందు అప్పుడు మా అమ్మ కోరిక నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటానంటే, అప్పుడు 85లో వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే ఇక్కడ అందరూ
5th వరకు చదువుకుంటున్నారు. లేడీస్ చదవడం కష్టమవుతుంది, 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలా. అప్పుడు నాకున్న మా తమ్ముడు అండి ఇద్దరం కలిపి అడిగారు, అంటే అమ్మ ఇప్పుడు వెళ్తాను ఎలాగా అంటే, లేదు హై స్కూల్ కట్టించాలన్నారు. అంటే 5 ఎకర్ ల్యాండ్ అంత ఇస్తామంటే, అప్పుడు 5 ఎకర్ ల్యాండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే నేను అమెరికా వెళ్ళాను. వెంటనే చంద్రబాబు నాయుడుకి లెటర్ రాస్తే అతను చూసిన వెంటనే ఇమీడియట్లీగా రిప్లై అయ్యాడు. అంటే వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ నీడ్ ఇట్ ఫ్రమ్ అనేసరికి నేను అందరికీ చూపించాను. మా అమెరికన్ చూపిస్తే అదే డోంట్ బుల్ షీట్, అదంతా పొలిటీషియన్స్ ఎవడెవడ చేయడం అన్నారు. తెరా చేసేది వితిన్ 1 వీక్లో మా కలెక్టర్ని పంపించి శ్రీకాకుళం అక్కడ ఈజ్ గేదెల దామోదరరావు ఈజ్ గివింగ్ 5 ఎకర్ ల్యాండ్ ఈజ్ ట్రూ ఆర్ నాట్ అంటే ఎస్ అని అంటే, అప్పుడు 39 lakhs పెట్టి తార్ రోడ్ వేశారు మా ఊరికి. ఇప్పుడు హై స్కూల్ అప్పుడు కట్టించి 20 years అవుతుంది, 25 years. ఒక 2,500 కిడ్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అన్ని చేస్తాము. తర్వాత నేను తానాలో ఉన్నానండి, ఇన్వాల్వ్మెంట్ 39 years. ఇక్కడ మన ఇటు వైపే కదా అనేసి అప్పుడు దగ్గర 6,700 క్యాటరాక్ట్ సర్జరీ చేయించాము ఇక్కడ అమెరికాలో, మన శంకర ఫౌండేషన్ దీని ద్వారా. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ ప్రోగ్రామ్ కూడా మన పోర్ట్ స్టేడియంలో అప్పుడు చేసాము. ఓన్లీ ప్యూర్ మెడికల్ వికలాంగులకి తలకు ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. తర్వాత హైదరాబాద్ కూడా చేసాం. అఫ్కోర్స్ చాలా కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా సత్యసాయిబాబా షిరిడి బాబా మందిరం కూడా మా ఊరు నేటివ్ ప్లేస్లో పెట్టాం, కొత్తలకవిట్లో. అది సేవా సమితి. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే మా అమ్మగారు 79లో చనిపోయారు, నాన్నగారు 94 years చనిపోయారు. మా అమ్మగారు ఏంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మీరు ఎవరికి వచ్చినా మంగళసూత్రం మా అమ్మగారి ద్వారా వెళ్తుంది. అంత అమ్మగారు ఇది. మీకు రౌతు చంద్రనాయుడు గారని మా తాతయ్య, రౌతు చంద్రశేఖర్ కానీ, అప్పుడు ఎవరు గౌతులచ్చన్న గారు వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనతా పార్టీ అని ఉండేది, మీకు తెలియకపోవచ్చు. సో అప్పుడు వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్, గౌతులచ్చన్న గారు వీళ్ళందరూ. సో ఎనీవే అవన్నీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నాకు చాలా ఆనందం. ఎందుకంటే మన కూడా చెప్పారు ఎలాగ రావాలి, ఒకసారి మీరు రావాలని అన్నారు. నేను దీని గురించి కాదండి, మీరు వచ్చి మా కలిసి చూడాలని ఈరోజు నేను చూశానండి కల్లారా. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నారు కదా, మేము కూడా నేను తమ్ముడు ఉండే నేను మా బ్రదరు వెళ్ళి 39 years, ఇప్పుడు 41 కదా, 38 years వరకు కంబైన్డ్ ఫ్యామిలీ అండి. ఒకే ఇంట్లోన ఒకే ఆఫీసులో కూడా 39 years పనిచేస్తాం. మీకు తెలుసు ఉండడం అలాంటిది. అంటే అఫ్కోర్స్ అన్ఫార్చునేట్లీ 1.5 year బ్యాక్ ఇక్కడ నీ సర్జరీ ఇక్కడ అయితే ఓన్లీ 54 years అవుతుంది తమ్ముడికి. ఇక్కడ వైజాగ్లోనే క్యూవన్ హాస్పిటల్లో ఇచ్చేస్తే సర్జరీ అయిన తర్వాత ఫెయిల్ అయింది, చనిపోయారు. సో అందుకు ఫెయిల్ అయిపోయింది కదని అప్పుడు మేము ఇక్కడ మా మెమరీకి అంతా ఇప్పుడు రేపు 25th మా ఊర్లోనే హై స్కూల్లోనే ఒక కంప్యూటర్ బిల్డింగ్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి కట్టాము. అది ఇప్పుడు సుమన్ గారు వీళ్ళ చేత ఓపెన్ చేస్తున్నాం. సో సైకిల్ షెడ్ ఒకటి పెట్టాం. అవన్నీ కూడా అందుకని సుమన్ గారు కూడా 4th వస్తున్నారు, శివారెడ్డి గారు. అంటే మా అందరి కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం అండి. తర్వాత ఇప్పుడు నేను చూసిన వెంటనే ఈ 4th చూసిన వెంటనే ఎవరు సింగర్స్ ఉన్నారంటే నేను చూస్తుంటాను. దీనిలో చూసిన వెంటనే తరుణి అని ఉన్నది, మన శ్రీకాకుళం. తర్వాత ఇక్కడ మన ఇండియన్ ఐడ్లో ఇది వచ్చింది సౌజన్య అనేసి, ఆవిడ అమ్మ వైజాగ్. అందరి పేర్లు ఆ నెంబర్లు తీసుకొని అక్కడి నుంచి అమెరికా ఫోన్ చేసి ఇక్కడ చేసుకొని శరత్ గారికి పంపించి వాళ్ళందరికీ పెట్టమన్నాను. వీళ్ళందరూ ఇప్పుడు శ్రీకాకుళం టెస్ట్లో వీళ్ళందరూ ఇప్పుడు పాడుతున్నారండి. వెంకటేష్ అని తెలుగు ఐడ్లు వచ్చారు. నాకు చాలా ఇష్టం. అంటే ఆల్మోస్ట్ లైక్ సూపర్ సింగర్స్లో 80% నేను అందరికి తీసుకెళ్ళానండి ఈయనందరికి అమెరికాకి. చాలా ఏమిటి అలా మీరు చెప్పినట్టుగా ఈరోజు నాకు తెలియదు సాయిదత్తపేట రాశారండి అవన్నీ. నాకు ఈరోజు చెప్పిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఓ మై గాడ్. మా బావగారు కూడా ఇది GHMCలో చేశారు, మన దుర్గాప్రసాద్ మా బావగారు, చీఫ్ ఇంజనీర్ మా బావగారు. మా చెల్లె హస్బెండ్ రిటైర్ అయిపోయారు. సో మీరు చూసేసరికి చాలా సంతోషం. తర్వాత అందుకనే మీరు తప్పకుండా మీరు ఇక్కడ రాశారు కాబట్టి కాదు, షిరిడి అని అమెరికా అని ఇప్పుడు 6 months కొడుతున్నాం. 25 acres ల్యాండ్ కొన్నాము. అక్కడ 1.1 million పెట్టి మొత్తం ఇచ్చేసి ఇప్పుడు అక్కడ షిరిడి ఇన్ అమెరికా రిప్లికా. అంటే మీరు అమెరికా వస్తే షిరిడి ఎక్కలక్కర్లేదు, అక్కడే చూస్తారు చావిడి అంతా. అది దానికి ఆ ప్రాజెక్టు 6 months అవుతుంది. నేను ఇన్వైట్ చేస్తాను. మీరు అందరూ మీ ముగ్గురు మీరు మళ్ళీ మాత్రం మీరేమిటి, మీరు కళాకారులు కాదు, మీరు ఎంతమంది కళాకారులు ఉన్నారో మనకు ఇంట్రడ్యూస్ చేయండి. మీలాకి మనం ఎందుకు నాకు తెలుసు ఈ రోజు చూసిన తర్వాత కొంతమంది చాలామంది కళాకారులను తీసుకొచ్చి ఒక 10,000 ఇవ్వండి, 20,000 నాకు తెలుసు, నాకు అవన్నీ తెలుసు. నాకు అలా లేదు అతనికి. నేను చూశాను కదా ఇద్దరు నన్ను. సో నాకు చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ అవార్డు గురించి దీని గురించి మేము ఎప్పుడు మాకేంటి పెంచుతారు, బాధ్యత పెంచుతారు అప్పటి నుంచి. మాకు ఇది కాదు, ఇది ఎప్పుడు తప్పకుండా అండి. అవి ప్రామిస్ చేయండి. చాలా సంతోషం అండి. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా నాగభూషణరావు గారిని కోరుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి
ఆశీర్వదించి దిగ్విజయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమాతా కారాపేట తరపున మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలి. నేను రాత్రి 10:11 వరకు మా ధనలక్ష్మి, స్నేహ, సందీప్ వీళ్ళంతా ఇవి డిజైన్స్ చేసి ఇన్విటేషన్ చేసి చాలా కష్టపడ్డారు. కళ్ళు పడిపోతూ తలపోయినప్పుడు కూడా వాళ్ళకి నేను వదలకుండా వాళ్ళ చేత పని చేయించి ఈ కార్యక్రమం సక్సెస్ చేయించాము. ఈ సక్సెస్లో భాగం వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ అందరి ఆశీర్వాదంతో మాకు ఇంకా ముందుకు నడిపించే అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీమాత.